ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యల పట్ల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అన్నారు. వైసీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలపై ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో తొలి పలుకు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన జర్నలిజంలో ఉన్న ఎవరూ చేయలేదని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పై ప్రజలలో విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేశారని, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎటువంటి పోరాటానికైనా తామంతా సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలాల కన్వీనర్లు రామిశెట్టి నాని, గొల్లపల్లి సురేష్, జెడ్పీటీసీ బెహ్రా రాజరాజేశ్వరి దొరబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి అడపా సోమేష్, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గుడాల వెంకటరత్నం, వైస్ ఎంపీపీ బంకు శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, నియోజకవర్గ యూత్ విభాగ అధ్యక్షుడు చకురు గుర్రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పిల్లా కొండలరావు, దాడిశెట్టి చక్రధర్, నరాల శ్రీను, మిరియాల పద్మావతి, గొంతిరెడ్డి సతీష్, బులిపే దేవి, పేయాల రాజా, పినిశెట్టి ప్రకాష్, సేరు కృష్ణ, కట్టమూరి కొండబాబు, మేడిపోయిన చంద్రశేఖర్, జువ్వల సుజాత బాబులు, ఒమి రమణ, రత్నం కోటి, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. సుధీర్ కొద్దిగా అలెక్సాలి ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, 2 రోజులుగా ఏబిఎన్ ఛానల్లో కొత్త పలుకులు అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల, నాయకుల భార్యల పట్ల ఎలాంటి నీచమైన కామెంట్స్ చేశారో ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు మనం అందరం చూసామండి. అది చెప్పడానికనే కంప్లైంట్ తయారు చేసుకుని మన ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగిందండి. ఎస్ఐ గారికి ఆ వీడియో ప్రోగ్రామ్ కూడా పెన్ డ్రైవ్ లో వేసి ఎస్ఐ గారికి ఇచ్చాం. ఈ కంప్లైంట్ తాలూకా రసీదు కూడా తీసుకోవడం జరిగిందండి ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారి పై మీదండి. చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి, పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వార్డ్ అనే సామెత. కానీ ఆ సామెత ఈరోజు పాత పడిపోయి పనికి రాకుండా పక్కన పడేశారా అన్న విధంగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు ఉన్నాయండి. కృష్ణ గారు ఈవేళ వైఎస్ఆర్సీపీ నాయకులకి వెన్నుముక్క లేదు, వాళ్ళు మెదడులో గుజ్జు లేదు. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, వారి నాయకులైన భార్యలకి పైన నీచమైన పదాలతో దాడి చేస్తూ నికృష్టమైన సంబంధం అంతకడుతూ ఈవేళ కార్యక్రమాలు చేస్తున్నారండి. అసలు ఎందుకు ఇంత దారుణమైన దిగజారారు అని ఆలోచిస్తే, వీరెంతసేపు కూడా అమరావతి అమరావతి అంటూ వీరు పెడుతున్న బిల్స్ అన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్న పేరుతో మొత్తం పటాపంచలు అయిపోయిందండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అసలు మావిగన్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మంచి ఏంటి అని ప్రజల్లో చర్చ జరగడం మొదలైందండి. ఈ చర్చ ఆపాలి, ఎలాగన్నా ప్రజల్ని మళ్ళీ తప్పుదారి పట్టించాలి అని మళ్ళీ రాధాకృష్ణ గారు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టడం జరిగింది. గారు ఆ రోజు ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తున్నారు,
నేను అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ విభజన జరిగాక మన రాష్ట్రానికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చి అప్పు చేసి ఒక రాజధాని కట్టే పరిస్థితి ఇవాళ రాష్ట్రానికి లేదని స్పష్టంగా చెప్పారండి. ఇదే తప్పు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు యావత్ రాష్ట్ర ఆదాయం అంతా కూడా హైదరాబాద్ మీద కుమ్మరించి అటు తెలంగాణని ఇటు ఆంధ్రాని కూడా నష్టపరిచేలా అన్యాయం చేశారండి. ఆ అన్యాయం వల్లనే ఈ రోజు రాష్ట్ర విభజనకి ముఖ్య కారణమైంది. అదే పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదని 4 మూలల అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆలోచించారు, ఈ రోజు ఆలోచిస్తున్నారు. కానీ అవన్నీ ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఆ 8,000 మిగతా అన్ని కూడా వారికి వారి తోటి మనుషులకి ఈ స్థలాలన్నీ అంటకట్టాలి, డబ్బంతా అంటకట్టాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని పుష్ చేస్తుంటే మావిగా అడ్డుకుంటుందని దురుద్దేశంతో ఈ రోజు ఈ తప్పుడు పాలిటిక్స్ చేస్తున్నారని ఏబిఎన్ రాధాకృష్ణ గారు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక జర్నలిస్ట్ గా ఉంటున్నారే, అసలు మీకు జర్నలిజం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ కుటుంబ వ్యవస్థ మీద కానీ ఏ మాత్రం గౌరవం ఉందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. నిజంగా మీకంటూ ఒక కుటుంబం ఉంటే, ఆ కుటుంబం మీద మీకంటూ ఒక నమ్మకం ప్రేమ ఉండుంటే ఈ రోజు తోటి పార్టీ నాయకులు భార్యల పట్ల అసభ్యంగా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నాను. ఎస్, వీఆర్ జగన్ సోల్జర్స్. ఆయన మాట అంటే మాకు వేదం, ఆయన సై అంటే మేము సై. కానీ ఆయన ప్రతిసారి గౌరవంగా మర్యాద పూర్వకంగా ధర్మంగా నడుచుకున్నారు కాబట్టి ఈ రోజు మీ మాటలు మీ చేతలు మీ పలుకులు చెల్లుతున్నాయి. ఆయనే కాని కట్టులు చెందుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుందండి రాధాకృష్ణ గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పాలనలో అసలు ధర్మం న్యాయం చట్టం అనేది ఉందా అని అడుగుతున్నాం ఈవేళ. లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క న్యాయం రచించారా? వివిధ మీడియా ఛానల్స్ కి వివిధ నాయకులకి వేరే వేరే చట్టాలు ఏమైనా పెట్టారా అని సెలవిస్తే మేము కూడా తెలుసుకుంటామండి. ఏ రోజైనా మీరు స్పందించారా? 4 రోజుల క్రితం బిఆర్ నాయుడు గారు చేస్తున్న అనైతిక కార్యక్రమాలు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టారు, వాళ్ళ కేసులు పెట్టారు, ఆంక్షలు విధించారు. వారు చేస్తున్న కార్యక్రమాల పట్ల వారిని సస్పెండ్ చేయమంటే మీరు పక్క చూపులు చూశారు. ఈ రోజు మరొక మీ ఛానల్ ఏబిఎన్ ఛానల్ చేస్తున్న దారుణమైన నీచమైన నికృష్టమైన పనులు చూస్తుంటే కూడా మీరు అవన్నీ సమర్థిస్తున్నారు, వారిని వెనకేసుకొస్తున్నారు. ఇదేనా మీ రాష్ట్రంలో మీ పాలనలో జరుగుతున్న న్యాయం ధర్మం? ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.